2017 వరకు కూడా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. 2017 తర్వాత పసుపు కుంకుమ తీసుకొచ్చి కొంచెం చికాకు కలిగిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాశనం చేసేశారు అనేటటువంటి విధంగా ఏబిఎన్లోని ఈనాడులో రాసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి 3,98,000 కోట్ల రూపాయల వరకు కూడా అప్పులు ఉన్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు దిగే నాటికి 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా అధికారికంగా తెలిసినటువంటి. మరి అప్పటికే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసేటటువంటిది. మరి దానికి వడ్డీలు అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీర్చుకున్నటువంటిది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేశారు, విపరీతమైన అప్పులు చేసేశారు, రాష్ట్రాన్ని నాశనం చేసేశారు అనేటటువంటి విధంగా చెప్పుకొస్తున్నటువంటి. మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకి వడ్డీలు అప్పులు కట్టుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగే నాటికి ఉన్నటువంటి అప్పులకి వడ్డీలు అప్పులు కట్టుకోవాల్సినటువంటిది ఎవరైనా అంతే కదా. ఇక్కడ ఈనాడు కడతారా, ఏబిఎన్ రాధాకృష్ణ గారు కడతారా? ఎవరు కట్టరు కదా, ప్రభుత్వం నుంచే కట్టవలసింది. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చేస్తున్నారు అని చెప్తున్నటువంటిది. మరి సూపర్ 6 నీరు గార్చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ అన్నారు, లేదు. ప్రతి మహిళకు 1,500 రూపాయలు చొప్పున ప్రతి నెల ఇస్తామన్నారు, లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, లేదు. మరి ఇట్లాంటి మరి ఎక్కడ సంక్షేమ పథకాలు బ్రహ్మాండం? మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హయాంలో నవరత్న పథకాలను ఆయన ఏమిస్తామన్నారు అవి ఇచ్చి చూపించారు. మరి ఇక్కడ అప్పటికీ కూడా 7.5 లక్షల కోట్ల వరకే కూడా అప్పు ఉన్నటువంటిది అధికారికంగా. మరి ఇంకా ఇక్కడ సంపద సృష్టి అన్నారు, సంపద సృష్టి ఎటు వెళ్ళిపోయింది? ఆ సంపద సృష్టి మద్యం పైన వచ్చినటువంటిది, ఇసుక పైన వచ్చినటువంటిది, ఇతరత్ర వచ్చినటువంటిది ఎక్కడ ఏమిటి అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు, అనుకుంటున్నారు. మరి ఈ సంపద సృష్టి ప్రభుత్వానికి కాదు, ప్రజలకు కాదు, నాయకులకు వెళ్ళిపోతుందా అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు. మంచి జరిగితే చంద్రబాబు నాయుడు గారు, చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేస్తారా అని అనుకుంటున్నారు. మీరైతే ఏమంటారు? నమస్తే.